ఓపిక నశిస్తే జీవన్ రెడ్డిలా తిరగబడతా. ఎవరంటున్నారు ఈ మాట? వనపర్తి ఎమ్మెల్యే డబ్బులతో టికెట్ తెచ్చుకుండు, నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కలిసి కోట్ల రూపాయలు తిన్నారు. ఆ మాజీ మంత్రి ఎవరు? నిరంజన్ రెడ్డి. ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ఆడ వనపర్తి ఎమ్మెల్యే ఎవరు? మెగారెడ్డి. సో మెగారెడ్డి నన్ను ఇబ్బంది పెడుతుండు, మొత్తం అంతా నన్ను ఇటు అసలు నియోజకవర్గంలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నది ఆయన ఆరోపణ. సొంత పార్టీపై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో మండల స్థాయి ప్రజావాణి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా, మరి రేవంత్ రెడ్డి గారు మీకు చిన్నారెడ్డి కావాలన్నా మెగారెడ్డి కావాలన్నా అంటే మెగారెడ్డి కావాలంటాడు. ఇప్పుడు ఆడ జీవన్ రెడ్డి కావాలన్నా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన పేరేంది, డాక్టర్ సంజయ్ కుమార్ కావాలంటే సంజయ్ కావాలన్నాడు. ఆయనని సతాయించి పార్టీ నుంచి వెళ్ళిపోయేలాగా చేసిండు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది, ఇప్పుడు చిన్నారెడ్డి ఆయన లాయల్ కాంగ్రెస్ లీడరు, ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న లీడర్. మెగారెడ్డి గారు ఆయన ఎలక్షన్లకి ముందు వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు, గెలిచిండు. సో కాబట్టి భవిష్యత్ అవకాశాల దృష్ట్యా మెగారెడ్డి అయితే నాకు కరెక్ట్గా సరిపోతాడు, చిన్నారెడ్డి అయితే మళ్ళీ ఆయన కాంగ్రెస్కి లాయల్గా ఉంటాడు, ఇదంటే అదంటాడు, అసలు నా మనిషి కాదనే యాంగిల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఇద్దరు లీడర్లు ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది, ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది. ఇదే ముఖ్యమంత్రి కూర్చోబెట్టి ఇట్లా కాదు, రేపు పొద్దున నియోజకవర్గాలు డివైడ్ అయిన తర్వాత ఎవరో ఒకరికి వస్తుంది కదా, ఎందుకు టెన్షన్ ఎందుకు పడుతున్నాను అనొచ్చు కదా, చెప్పొచ్చు కదా. కూర్చోబెట్టి చెప్పడు. సేమ్ ఆడ కూడా అంతే కదా, జగిత్యాల్లో జరిగింది కూడా అదే, అక్కడ జరిగింది కూడా అదే. ఎక్కడున్నాడు ఈయన? విచ్ పేజ్? 11th పేజ్. ఇగో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణ చేశారు. డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీగా మార్చేశారు. తన పనులకు అడ్డుపడుతూ తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్ రెడ్డిలా మారి తిరగబడతానని హెచ్చరించారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారు. కానీ పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వలే అని చిన్నారెడ్డి అన్నారు. అంటే డబ్బులకు టికెట్ ఇచ్చేసారని చెప్తున్నాడు లిటరల్గా. వనపర్తిని అవినీతిమయంగా మార్చేశారు. తాను అభివృద్ధి పనులు చేపట్టాలి అనుకుంటే ఎమ్మెల్యే తన వారికే పనులు ఇవ్వాలంటూ వాటిని ఆపుతున్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ నిర్మాణం, నర్సింగాయిపల్లి వద్ద పీజీ కేంద్రంలో బాలికలకు 9 కోట్లతో వసతి గృహం, బాలులకు 15 కోట్లతో హాస్టల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ ఆ పనులు జరగట్లేదని తెలిసి తాను స్వయంగా ఆయా శాఖల మంత్రి అధికారుల వద్దకు వెళ్ళి అడిగాను. అయితే పనులకు ఎమ్మెల్యేనే అడ్డుపడ్డారని, ఆ కాంట్రాక్టర్ తన మనిషి కాడంటూ కాంట్రాక్టు రద్దు చేయించారు అని వారు చెప్పారన్నారు. గోపాల్పేట్ మండలంలో వ్యవసాయ మార్కెట్ను ఎమ్మెల్యే అనుచరుడు కోసం ఎక్కడో అడవిలో నిర్మించారని ఆరోపించారు. బుద్దారం చెరువు రైట్ కెనాలే 2018 ఎన్నికల్లో తన కొంప ముంచింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఒక ఎక్స్కవేటర్, 4 టిప్పర్లు పెట్టుకొని ఊరూరా తిరుగుతూ చెరువులకు కాలువలు తవ్వి నీరిచ్చేసరికి జనం చిన్నారెడ్డిని మర్చిపోయారు. ఇద్దరూ కలిసి కోట్లకు కోట్లు తిని ప్రజల నోట్లో డబ్బులు పెట్టి నా రాజకీయంపై దెబ్బగొట్టారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు వారి ఇండ్లకు కూడా వెళ్లారు. కానీ ప్రజాప్రతినిధులపై చర్యలకు సంకోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు. మండల స్థాయిలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం అవసరాన్ని బట్టి రైతు వేదికలను ఉపయోగించుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఇందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతి ఇచ్చారని ఒక ప్రకటనలో చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఇదంతా వేరేగా. మరి ఏం జరుగుతున్నది వనపర్తి నియోజకవర్గంలో? చిన్నారెడ్డి నెంబర్ ఉందా? మెగారెడ్డి నెంబర్ ఉంది, ఫోన్ చేద్దాం ఒకసారి. No, 1 second.
నమస్తేనా మెగారెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే. నమస్తే నమస్తే నమస్తే. బ్రదర్, నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు, మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నా నేను. అవునా, చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీ అంటే చిన్నారెడ్డి గారు మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణ చేసిరు. అవును, ఓపిక నశిస్తే నేను జీవన్ రెడ్డిలా తిరగబడతా, మాజీ మంత్రి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ₹1,00,00,000 మింగుతున్నారు వనపర్తి నియోజకవర్గంలో. ఇది ఇది దారుణంగా మారిపోయింది. ఎలక్షన్ కమిటీకి పైసలు ఇచ్చి ఆయన టికెట్ తెచ్చుకున్నాడు అని ఏం చెప్తారు? ఆయన ఇంతకు ముందు నుంచి కూడా చాలా సార్లు 2-3 టైమ్స్ ఇట్లనే మాట్లాడున్నాడు. ఓకే. సో పెద్ద మనిషి కదా అని మేము కూడా ఎందుకులే ఆయన ఫ్రస్ట్రేషన్ లేదు మాట్లాడాలని వదిలిపెట్టాము. ఇప్పుడైతే నేను క్రమశిక్షణ సంఘానికి, ఏఐసిసికి, పిసిసికి ఆయన శంకించింది ఎవరిని? ఏఐసిసి అధిష్టానాన్ని. ఓకే. సో నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఓకే. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆల్రెడీ ఒక పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ గోపాల్పేటలో. మళ్ళీ ఇంకో పార్టీ ఆఫీస్ తెచ్చడానికి నిన్న వెళ్ళి అట్లా మాట్లాడున్నాడు. అంటే ఇప్పుడు అంటే మీ పార్టీ ఆఫీస్ వేరే, ఆయన పార్టీ ఆఫీస్ వేరా? ఆయన చేసింది అదే కదా నిన్న. ఓకే, మరి మీరు రాణిస్తలేరేమో ఆయన్ని? అట్లేం ఉండదు, నేను చాలా గౌరవిస్తున్నా ఆయనను. అనవసరంగా మాట్లాడుతున్నాడు. మరి ఏమో అవినీతి అంటుంది కదా, మొత్తం అంతా పైసలన్నీ మింగుతున్నారు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇద్దరు కలిసి. అదే అదే ఆయన ఆయన చెప్పిన దానికి ఒక్క ప్రూఫ్ ఇచ్చినా కూడా నేను ఏ దానికైనా రెడీగా ఉన్నా. అన్ని అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఒక ఎక్స్కవేటర్ 4 టిప్పర్లు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ చెరువులు కాలువలకు నీళ్లు తవ్వి అని ఏదో మాట్లాడిండు కదా, చాలా చాలా అంశాలు మాట్లాడారు. బిఫోర్ 2023 ఎలక్షన్ల ముందు ఇలా నీళ్ళు ఇచ్చినామని ఎలక్షన్ పోయిన అనేది ఆయన వర్షను. సో అది సరే, అప్పుడు ఆ పార్టీలో నేను ఎంపీకి ఉన్నా, అది వేరు. యాజ్ ఏ కాంట్రాక్టర్ గా వర్కులు చేసిన మాట వాస్తవము. కానీ ఆయన అనవసరమైన నిందలు, అనవసరమైన మాటలు మాట్లాడిండు. పెద్ద మనిషి ఆ వయసులో అట్లా మాట్లాడాల్సి లేకుండే. ఇప్పుడు హాస్టల్ కాంట్రాక్ట్ రద్దు చేసినట్టు కదా, మీకు చెప్పిన వాళ్ళకి రాలేదని తెలియదు అసలు. ఆ కాంట్రాక్ట్ తెలియదు, ఆయన చెప్పిన 2 ఇష్యూస్ నాకు తెలియదు అసలు. నేను ఆ కాంట్రాక్ట్ ఎవరో తెలియదు. వచ్చిండు, వర్క్ స్టార్ట్ చేసిండు, టెంకాయ కొట్టాము అంతే. అవన్నీ టెండర్ క్యాన్సిల్ అయినట్లు, మళ్ళీ చేసినట్టు, అదన్నీ అబద్ధాలు అవన్నీ. ఓకే. సో ఇవన్నీ అంటే మీ మీద ఎందుకు మరి పడుతున్నాడు? మరి ఇబ్బంది ఏంది? కలిసి ఒకే పార్టీలో ఉండరు కదా మీరు, మీకేం ఆయనకేం అవసరం? అదే కదా మాట్లాడదు. ఆయనకు తెలవాలి నేను ఇంత సీనియర్ అని చెప్పుకున్నట్టు ఆయనకే తెలవాలి. మనుషులు ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు. మీరు టికెట్ కూడా కొనుక్కున్నాడు అంటుంది కదా, ఎలక్షన్ కమిటీకి పైసలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలే ఆయన అన్నట్లు టికెట్ అట్లా కొనుక్కుంటే మళ్ళీ ఆయనకు 9 సార్లు బీఫామ్ ఇచ్చారు కదా, ఆయన అట్లే చేసినట్లా. ఓకే, ఆయన అర్థం చేసుకోవాలి మరి. సో ఇక మొత్తానికి ఇది మరి ముదిరి పాకాన పడుతున్నట్టుందిగా గొడవ మీది. నేనైతే చాలా సైలెంట్ గా అందరు కలుపుకునే పోతున్నా. డిసిసి అధ్యక్షులు కావచ్చు, ఈయన కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, మేము కలుపుకునే. ఆయన కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మీరు? ఆయన అంటున్నాడు కదా. అస్సలు లేదు. ఇప్పుడు నిన్న ఏదైతే పార్టీ కార్యక్రమం ఓపెన్ పోయిండో ఆయన చెప్పాడు, నా సొంత మండలం పార్టీ అధ్యక్షుడు ఏమంటే ఆయన చెప్పిన మనిషికే ఇచ్చాము. ఓకే. ఎక్కడ ఇబ్బంది పెట్టినాం? నరారి గారు అని ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్, ఆయన చెప్పిన వాళ్ళకే ఇచ్చినాం. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నేను కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. సో మీరు అందరికి కంప్లైంట్ చేస్తున్నారా ఇప్పుడు? ఈ రోజు అన్ని రెడీ చేసేసి ఆ పేపర్ కటింగ్ లో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ అన్ని నేను పిసిసి అధ్యక్షులకు, క్రమశిక్షణ, ఏఐసిసికి అన్ని కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోతుంది కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది జీవన్ రెడ్డిలా తిరగబెడతా అంటే రేవంత్ రెడ్డి మీ సైడ్ ఉన్నాడు, ఆయన అంటే గతంలో కూడా అదే కదా, అక్కడ సంజయ్ సైడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మెగారెడ్డి సైడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇట్లా ఆయన హ్యూమిలియేట్ అవుతున్నాడు అన్న వెర్షన్ ఆయనది ఉన్నట్టున్నది. ఆయన మాట్లాడిన విధానం అయితే అట్లనే అర్థమైంది నాకు కూడా. ఓకే, యా, రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది మెగారెడ్డి వర్షన్, నాకేం సంబంధం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఆయన అంటున్నాడు. మరి లోకల్గా ఏం జరుగుతున్నదని మనకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారెడ్డి కాల్ చేద్దామంటే ఆయన నెంబర్ నా దగ్గర మిస్ అయినట్టున్నది, చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇంతకుముందు ఈ వార్త చూసినా కదా, చిన్నారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన కదా, చిన్నారెడ్డి నెంబర్ వచ్చింది, ఒకసారి ఫోన్ చేద్దాం. ఆయనకి మెగారెడ్డికి పడతలేదు ఎడా వనపర్తి నియోజకవర్గంలో. డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడని, అవినీతి బాగా ఎక్కువైపోయిందని చిన్నారెడ్డి గారి ఆరోపణ. ఇప్పుడు ఆయన ప్రజావాణి దానికి మొత్తానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సో నన్ను మరో జీవన్ రెడ్డి లాగా మార్చకండి. జీవన్ రెడ్డి తెలుసు కదా, జగిత్యాల్లో సంజయ్తో గొడవ, ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. ఫోన్ ఎత్తలేడుగా పెద్ద మనిషి.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే చూద్దాం.